నమస్తే, అందరికీ వందనాలు. ఈ 888 మిరకిల్ సిరీస్ మరో ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం. మీరు కొంచెం పని చేసినా, మెట్లెక్కినా, ఇంకేదైనా చేసినా తొందరగా అలసిపోతున్నారా? ఆయాసం వస్తుందా? దానికి కారణము మన శరీరంలోని శక్తి కేంద్రాల్లోని శక్తి తగ్గటమే అని మనం అనుకోవచ్చు. మరి దాన్ని ఎలా ఉత్తేజపరచాలో ఈరోజు ఎపిసోడ్లో మనము చూద్దాం. దానికి ముందు ఆ ధ్యానం చేయడానికి ముందు మనము రెండు చిన్న చిన్న ప్రాణాయామాలను చేద్దాము. అదేంటంటే అనులోమ విలోమ మరియు భ్రామ్రి. దీనివల్ల మనము ఆ శక్తి కేంద్రాల ఉత్తేజపరిచే ధ్యానాన్ని చేయవచ్చు ఈజీగా. అనులోమ విలోమ అంటే ఆల్టర్నేట్ నాస్ట్రిల్, అంటే ఒక ముక్కుతో గాలి తీసి వేరే ముక్కుతో వదలాలి. ఇలా పెట్టుకొని ఎడమ ముక్కు ద్వారా గాలి లోపల తీసుకోవాలి, కుడి ముక్కు ద్వారా బయట. ఇలా ఒక నిమిషం నాతో పాటు చేయండి. నేటి మన జీవన వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఉరుకులు పరుగులు తీస్తున్నారు, ఎవరికీ సమయం లేదు. కాబట్టి ఈ 888 మిరకిల్ సిరీస్ యొక్క జననం దాని గురించి అయింది. అంటే 8 నిమిషాలు మీరు కేటాయించినా మీరు కొంచెం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలరు. అనులోమ విలోమ. దీర్ఘమైన శ్వాస లోపల, దీర్ఘమైన శ్వాస బయట. ఒక లయబద్ధంగా చేయండి. ఎంతసేపు అయితే గాలి తీసుకుంటారో లోపల, అంతేసేపు బయటకు వదలాలి. కళ్ళు మూసే ఉంచండి. మొత్తం ప్రక్రియ అయ్యే వరకు కళ్ళను మూసి ఉంచండి. నేను చెప్తే కానీ కళ్ళు తెరవద్దు. రెండవ ప్రాణాయామము భ్రామ్రి ప్రాణాయామం. అంటే ఒక తుమ్మెదలాగా ధ్వనిని తీయాలి. చూపుడు వేళ్ళను బ్రుకుటి పైన, ఐబ్రోస్ మధ్యలో, మిగతా 3 వేళ్ళను కన్నుల పైన, బొటన వేళ్ళను చెవులను మూసుకొని ఓంకారనాదం లోపల చేసి లోపల మనము ఓంకారనాదం ఒక తుమ్మెదలాగా ధ్వనిని తీయాలి. అనే ధ్వనిని 3 సార్లు చేద్దాం దీన్ని. సార్లు భ్రామ్రి చేసిన తర్వాత కళ్ళని అలాగే మూసించండి. శరీరము ఢీలాగా, వెన్నెముక నిటారుగా పెట్టి ఇప్పుడు మనము చక్ర ధ్యానం, 7 శక్తి కేంద్రాల ధ్యానాన్ని చేద్దాం. మొదటి శక్తి కేంద్రము మూలాధారం, అంటే వెన్నెముక మొదలయ్యే భాగంలో, దానికి ఇంకొంచెం పైన వెళ్తే స్వాధిష్టాన చక్రము. 3వ చక్రము బొడ్డు దగ్గర ఉంటుంది, మణిపుర చక్రము. 4వ చక్రము గుండె దగ్గర ఉంటుంది, అనాహత చక్రము. 5వ చక్రము గొంతు దగ్గర ఉంటుంది, విశుద్ధి చక్రము. 6వ చక్రము కనుబొమ్మల మధ్య ఉంటుంది, అజనా చక్రము. 7వ చక్రము మన తల పై భాగంలో సహస్రార చక్రం. వీటిపైన ఒక్కొక్క నిమిషం కానీ 30 సెకండ్లు కానీ శ్వాసని కేంద్రీకరించి దానిపైన శ్రద్ధ వహిద్దాము, ఫోకస్ చేద్దాము. కళ్ళు మూసే ఉంచండి. శరీరం ఢీలా చేసి మొదటి కేంద్రమైన మూలాధారం పైన, అంటే వెన్నెముక మొదలయ్యే భాగంలో దృష్టిని కేంద్రీకరించండి. ఇప్పుడు 2వ చక్రం పైన మనసులోనే ఓం ఓం కూడా అనుకోవచ్చు. ఇప్పుడు 3వ చక్రము మణిపుర చక్రము, ఎక్కడైతే నాభి ఉంటుందో ఆ ప్రాంతంలో మణిపుర చక్రం పైన ధ్యానం పెట్టండి.
ఇంకొంచెం పైకి వెళ్తే వెన్నెముకలోనే, ఇంకొంచెం పైన వెళ్తే గుండె ప్రాంతంలో అనాహత చక్రం ఉంటుంది, దానిపైన ధ్యానం పెట్టండి. దీనివల్ల మన గుండె పనితీరు కూడా మెరుగవుతుంది, మన రక్త ప్రసరణ కూడా బాగవుతుంది. 5వ చక్రమైన విశుద్ధి చక్రం కంఠం ఉండే ప్రాంతంలో, గొంతు ఉండే ప్రాంతంలో ధ్యానం పెట్టండి. ఇంకొంచెం పైన వెళ్తే అజనా చక్రం అంటే 3వ కన్ను, కనుబొమ్మల మధ్యలో ఉండే ప్రాంతంలో దృష్టిని పెట్టండి. ఇప్పుడు చివరి కేంద్రమైన సహస్రార చక్రం, మన తల ఎక్కడైతే చివరి భాగం ఉంటుందో ఆ ప్రాంతంలో దృష్టి పెట్టండి, ఫోకస్ పెట్టండి. వెన్నెముక నిటారుగా ఉంచి ఈ 7 కేంద్రాలపైన ఒక్కొక్క కేంద్రం పైన కొంచెం సేపు ధ్యానం పెట్టి దానిపైన ఫోకస్ పెడితే అది వ్యవస్థీకరింపబడుతుంది, దాని శక్తి పెరుగుతుంది, ఉత్తేజపరపబడుతుంది, యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల మన ఆయాసము, అలసత్వము ఇవన్నిటిని మెల్లిమెల్లిగా మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం వల్ల వీటన్నింటిని మనము మెల్లిమెల్లిగా తగ్గించుకోవచ్చు. ఇదే చక్రాధ్యానం అంటారు దీన్ని. ఈ 7 చక్రాలను మనము ప్రతిరోజు ఇలా యాక్టివేట్ చేస్తూ పోతే మన శారీరక ఆరోగ్యంతో పాటు మన శక్తి కేంద్రాలు కూడా ఉత్తేజపరపబడతాయి. ఇది ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ రేపు మరో కొత్త విషయంతో మరో విషయాన్ని చెప్పుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని షేర్ చేయండి, సేవ్ చేసుకోండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.